వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెన్షన్ల పండగ మొదలైంది, పూర్తయిపోయింది కూడా. కేవలం 2 రోజులు. మొదటి రోజే 95% పూర్తి చేసి, రెండో రోజు పొద్దున్న ఒక గంట లోపులోనే మొత్తం మిగతా వాళ్ళందరికి కూడా ఇచ్చేసింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. అందరూ ఎన్నో శాపనార్థాలు పెట్టారు. అసలు ఎలా ఇస్తారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? వాలంటీర్లు లేకుండా మీరేం చేయగలుగుతారు? మేము చూస్తాం అంటూ బెదిరింపులు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ ఇప్పుడు వాళ్ళ నోళ్ళన్నీ మూతపడిపోయాయి. అయితే అందరికీ ఒక్కటే అనుమానం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 65.31 లక్షల మందికి సామాజిక పెన్షన్లు, ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి 1 తారీఖునే జీతాలు. చంద్రబాబుకి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఇదే విషయాన్ని అడిగి తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ మనస్తత్వ శాస్త్ర నిపుణులు డాక్టర్ ఎన్‌బి సుధాకర్ రెడ్డి గారిని. నమస్కారం సార్. నమస్తే అండి పవన్ గారు. సో, చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎలా సాధ్యపడింది? నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం ఇది. పవన్ గారు, అంటే మీరు నేను ఒక ఇరుకు సందుల్లో డ్రైవింగ్ చేయాలనుకోండి. మీకు నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇరుకు సందుల్లో డ్రైవింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం. ఎవరినో గుద్దేస్తాం, లేకపోతే మన కారు గీతలు పడతాయి, లేకపోతే స్కూటర్ పగులుతుంది, సైకిల్లో కింద పడతాం. ఎక్స్‌పర్ట్ డ్రైవర్ అదే అండి. అంటే ఏ రంగంలో అయినా తెలివితేటలు, అనుభవము, నైపుణ్యాలు అవసరమండి. ఇది రాజకీయాల్లో అయినా, లేదా మనం ఒక చిన్న వీడియోలు చేసేదైనా, ఏదైనా అండి. దాంట్లో అనుభవం ఉండాలి, నైపుణ్యం ఉండాలి. అవును. చంద్రబాబు నాయుడు గారికి క్రైసిస్ మేనేజ్మెంట్ అద్భుతంగా తెలుసండి. మనం మేనేజ్మెంట్ థియరీస్‌లో ఇలాంటి సంక్షోభాలొచ్చినా, లేదా ఆర్థికంగా ఇబ్బందులున్నా ఏదైనా సరే మనం ఒక ప్రాధాన్యత క్రమంలో పనులు చేయడం నేర్పిస్తుంటాం ట్రైనింగ్‌లో. ఇప్పుడు ఒక 5, 6 పనులుంటాయి. ఏ పని చేయాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలండి? అవసరమేది? అత్యవసరమేది? ముఖ్యమేది? అతి ముఖ్యమేది? దేన్ని ఇప్పుడే చేయాలి? దేన్ని వాయిదా వేయొచ్చు? దేన్ని అసలు పట్టించుకోకుండా వదిలేయొచ్చు? ఇది చాలా ఆలోచించే వాళ్ళకి చాలా సులభమండి. చాలా సులభం. పెద్ద కష్టమేం కాదు. అయితే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా ప్రాధాన్యతలు గాని, నైపుణ్యాలు గాని, మేనేజ్మెంట్ స్కిల్స్ ఏమీ లేవు. ఆయనకి దోచుకోవడం, దాచుకోవడం, దౌర్జన్యం చేయడం తప్ప ఏమీ తెలీదు. ఇప్పుడు మీరన్నట్టు చాలా ఇబ్బంది పడేవాళ్ళే గదా! ఉద్యోగులకు జీతాలు వచ్చేటివి కావండి. వాళ్ళకి అవును. 5వ తేదొస్తే గొప్ప, 10వ తేదొస్తే గొప్ప, ఒక్కోసారి 25వ తేదీ అమ్మ జీతాలొస్తే చాలన్న పరిస్థితిలో ఉండేది. నాకొక టీచర్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి పాలసీ ఎట్లంటే, ఇప్పుడు షర్ట్ ఉందనుకోండి, 4 షర్ట్‌లు కావాలని అడుగుతారంట. ఆ హ్మ్. షర్ట్ విప్పేసేస్తే ఉన్న షర్ట్ అన్నా ఇచ్చేయన్నా ఒళ్ళు దాచుకుంటారని అడుగుతారు. అలా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఉన్న షర్ట్‌కి ఇంకొక 4 షర్ట్‌లు కొనిస్తే ఉతికి, వేసుకొని శుభ్రంగా ఉంటారు. ఇది అభివృద్ధి కాముకుడు ఆలోచించే పనండి. అందుకని అంటే డబ్బులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ప్రాధాన్యత క్రమంలో చేయాలి. ఇప్పుడు వాలంటీర్లు చేస్తున్నప్పుడే ఒక రోజులో ఎప్పుడైనా ఇచ్చారండి? దేశ చరిత్రలో 65 లక్షల మందికి ఒకే రోజండి 4,408 పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడో 1, 2 చోట్ల చేతివాటం చేశారండి. ఒక 500 నొక్కేయడం అలా కూడా చేశారు. అది పత్రికల్లో వచ్చింది. వాటిని వెంటనే పసిగట్టి పట్టుకోగలిగారు. పొంగనూరులో కూడా ఒక అతను 2.5 లక్షలు తీసుకెళ్ళిపోతే వెంటనే తెలుసుకొని ఫోన్ చేసి వాళ్ళ బంధువుల దగ్గర నుంచి అది రాబట్టుకున్నారు. హ్మ్. జరుగుతుంటదండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత పకడ్బందీగా చేసినా ఇలాంటి అవినీతి పందికొక్కులు ఉంటారు. ప్రతి రంగంలో ఉంటారు, ఉద్యోగుల్లో ఉంటారు. వాటన్నింటిని ఆఖరికి కూడా ఆఖరికి ఆయన ఇల్లు కట్టుకోవడానికి స్థలం కోసం వెళ్తే రూ. 1,50,000 లంచం అడిగాడుగా అక్కడ ఉన్నటువంటి సర్వేయరు. అవునండి. ఇవన్నీ ప్రతి చోట ఉన్నాయి. వాటన్నింటిని డేగ కన్నుతో చూడగలడండి చంద్రబాబు నాయుడు గారు. డేగ కన్ను అంటే తెలుసు కదా! చాలా అవును. దూరం నుంచి కూడా తన ఆహారాన్ని చూడగలదు. డేగ మాత్రమే. అవును. ప్రపంచంలో ఏ ప్రాణికి లేనంత దూరదృష్టి ఉన్న జీవి అది డేగ. అలాగే మనుషుల్లో కూడా డేగ కన్ను అంటారు. కొంతమంది పసిగడుతుంటారు. బాగా వాసన పడుతుంటారు. కొంతమంది చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుంటది. ఎక్కడో జరిగే విషయాలు గూడా. అవి ప్రత్యేకమైన నైపుణ్యాలు. అది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నది. మీరెప్పుడైనా
ఒక లెటర్ ఇవ్వండి ఆయనకి, చదువుతారండి. మనం చెప్తూ ఉంటే అంత ఫాస్ట్‌గా రీడ్ చేసేస్తారు. మనం ఏం చెప్పాలనుకున్నామో, ఏమి రాసామో మనం చెప్తూ ఉంటే వినేసి ఒక నిర్ణయానికొచ్చి ఆ క్షణంలో ఒక అర నిమిషం, నిమిషంలోనే జవాబు చెప్పగలరు. అంత అంటే కంప్యూటర్ కంటే బాగా పనిచేయగలిగిన మేధో వికాసం ఆయనది. ఆయనతో ఎవరు పోల్చుకోలేము. ఈరోజు చూడండి మీరన్నట్టు రెండో రోజుకంతా కంప్లీట్ చేసి కూర్చున్నాం. ఇంతకు ముందేమి వాలంటీర్ లేకపోతే లేదు, వీళ్ళు లేకపోతే లేదు. మీకు ఎలక్షన్‌కు ముందు తెలుసు కదా! సచివాలయ ఉద్యోగులు ఇవ్వలేరు. అది వీలు కాదు. వాలంటీర్లు ఇవ్వకుండా ఆపేశారు కాబట్టి అన్యాయం చేశారు. రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు వైఎస్ఆర్ పార్టోళ్ళు. ఈరోజు చంద్రబాబు గారు నిరూపించుకున్నారు కాబట్టి, బాబు గారిని మనం ఏది ప్రశంసించకుండా ఉండలేమండి. ఎందుకంటే నేను కూడా మేనేజ్‌మెంట్ స్టూడెంట్‌గా అంటే ఎంబీఏ చదివాను. చాలా ట్రైనింగ్స్ ఇచ్చాను. మేమంతా ఇవే చెప్తుంటాం. క్రైసిస్ అనేది ప్రశ్నే లేదు. ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్స్ వెతకగలిగే వాడికి ప్రతి క్రైసిస్ కూడా ఒక అవకాశం అనేది మా సూత్రం అండి. అంటే ఏ హ్మ్. ఇబ్బందైనా, సంక్షోభమైనా, సంక్లిష్టమైనప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకగలిగే వాళ్ళు విజేతలుగా మారతారు. ఇది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి పుట్టుకతో వచ్చిన లక్షణం. తర్వాత చదువుకున్నారు. ఎకనామిక్స్‌లో ఆయన మంచి స్టూడెంటు. పీహెచ్‌డీ ఉంటూ రాజకీయాల్లోకొచ్చారు. కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా మనం మామూలు చేసేవాడికి అయ్యో! అనేమి అనాల్సిన అది సహజమండి. చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పనులు చేయడం సహజంగా మనం ఏదో అంటే ఆయన ఇచ్చేది ఆయన చెయ్యకపోతే అంతే. ఏమన్నా నిజంగా ప్రశ్నించాలేమో గానీ, ఆయనున్నారు అంటే చాలా అడిగినా అడగకపోయినా పర్లేదు ఎళ్ళిపోతాయి. ఆ పనులయిపోతాయి. అంతేను మనం ఎక్స్‌పర్ట్ డ్రైవర్ ఉంటే కార్‌లో నిద్రపోతాం. కరెక్ట్. అలా ఇప్పుడు ప్రజలు హాయిగా నిద్రపోదు. ఈయన ఎక్స్‌పర్ట్ నాయకులు, మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్టు, పొలిటికల్ ఎక్స్‌పర్టు ఏదైనా అన్నింటిలోను ఎక్స్‌పర్ట్ అండి. ఆయన నిద్రపోరు. సార్ ఇప్పుడు మీరు మేము చూస్తుంటాం. ఎంత ఆయన నిలబడే ఉంటారు. ఎంతమంది వచ్చినా ఆయన సందర్శకులు అందరితో మాట్లాడుతూ, నిలబడి మాట్లాడి తీసుకుంటారు. నేను అలాంటి రాజకీయ నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదండి. అంటే నేను పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతానని గాదు. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. అవును. అవును. నేనెప్పుడో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చటర్జీ గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ మా చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. ఆయన యెస్. అందరితో నిలబడి మాట్లాడితే అప్పటికప్పుడే ఎండార్స్‌మెంట్ చేసి దాన్ని ఫైనల్ చేసేస్తారు. టేబుల్ ఎప్పుడు ఖాళీగా ఉంటదాయన. అది చాలా ఎక్స్‌పర్ట్. అంటే ఐఏఎస్‌లో నేను చటర్జీ గారిని చూశాను. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూశానండి. రైట్. చాలా మంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇలా ఉన్నారు అని చెప్పి చటర్జీ గారిని గుర్తు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో, చంద్రబాబుకి ఎందుకు సాధ్యపడింది అనే దానికి టెక్నికల్‌గా ఎక్కడి నుంచి అప్పు తెచ్చారో, ఇంకోటో అనేటువంటి అంశాలు గాదు. అసలు ఆయన ఆలోచన ధోరణే ఆయన చేత ఈ పని చేయించింది అనేది సుధాకర్ రెడ్డి గారి అంతరంగం. సో, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.